ఒంగోలులో పొలిటికల్ గ్రూప్ వార్ నడుస్తోంది. జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బర్త్డే ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. దీంతో ఓ వర్గం నాయకులు బాలినేని అనుచరుల మధ్య వివాదం రాజుకుంది. బాలినేని బర్త్డే సందర్భంగా ఒంగోలులో పలు చోట్ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బాలినేని అభిమానులు. అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నిన్న రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చింపేయటంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ ఫ్లెక్సీ వార్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నిన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిన్న ఒంగోలు పట్టణంలో భారీ ఎత్తున ఆయన అనుచరవర్గం అనేది ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. సో ఈ సందర్భంగా అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు బాలినేని ఫ్లెక్సీలను చించివేయడం అనేది మరోసారి వివాదం అనేది కొనసాగుతుంది. గతంలో ఏదైతే జనసేన అంటే వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరబోతున్న సందర్భంగా పట్టణంలో భారీ ఎత్తున గతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూటమి పార్టీ నాయకులు బాలినేని ఫ్లెక్సీలను గతంలో చించివేయడం జరిగింది. కలెక్టరేట్ ఎదుట కానీ మిగతా టౌన్లలో కానీ ఎక్కడైతే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారో వాటిని తొలగించడం కూడా జరిగింది. మున్సిపాలిటీ అధికారులు వాటిని కూడా కార్యాలయం కూడా గతంలో తరలించడం జరిగింది. అదే సందర్భంలో జనసేన పార్టీలు చేరబోయే సమయంలో ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి బయలుదేరుతున్న సమయంలో అప్పుడు కూడా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కూడా ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. ఇలా 2-3 సందర్భాల్లో టౌన్ లో ఏర్పాటు చేసినటువంటి బాలినేని ఫ్లెక్సీలను కూటమి పార్టీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఆగ్రహంతో బాలినేని ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. బాలినేని జనసేన రాకను తీవ్రంగా విభేదిస్తున్న పరిస్థితే ఒంగోలు పట్టణంలో నెలకొంది. పార్టీలో చేరిన తర్వాత ఒంగోలు పట్టణానికి బాలినేని దూరమయ్యారు. పార్టీని చేరిన తర్వాత విజయవాడ నుంచి ఒక సందర్భంలో ఒంగోలు మాత్రమే వచ్చారు. ఆ తర్వాత ఒంగోలు మకం కూడా చూడలేని పరిస్థితి అనేది బాలినేనికి ఉంది. సో ఇదే పరిస్థితుల్లో ప్రస్తుతం జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీలను చించివేయడం, బాలినేని ఫ్లెక్సీలను తొలగించడం అనేది మరోసారి వివాదాస్పదంగా మారింది. అయితే ఇది ఆయన వ్యతిరేకులైనటువంటి కూటమి పార్టీలోని నాయకులే కార్యకర్తలు ఈ పని చేశారా లేకపోతే ఇతరులు చించివేశారా అనే ఒక విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే దీనిపైన బాలినేని అనుచరులు పోలీసు ఫిర్యాదు అయితే చేయలేదు. ఇటువైపు ఎవరు స్పందించలేని పరిస్థితి నెలకొంది. సో చూడాలి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందని. థ్యాంక్ యూ శంకర్.